Hello guys, welcome back to my YouTube channel Oyamadi. So this is 2 weeks తర్వాత నేను మళ్ళీ పూణేకి వచ్చిన హాస్టల్కి. ఈరోజు మార్నింగ్ వచ్చిన 5 o'clockకి. బట్ నేను వచ్చేసరికి మా రూమ్లో అందరు పడుకొని ఉండే, సో లైట్స్ ఆఫ్ చేసి ఉండే. నేను కూడా అట్లా ఒక 1 hour పడుకోవడానికి ట్రై చేసిన, బట్ నిద్ర పట్టలేదు. సో 2 weeks తర్వాత వచ్చిన కదా, నా బెడ్, నా వస్తువులు అన్నీ ఫుల్ ఆన్ డస్టీగా ఉన్నాయి. నాకు ఇట్లా ఓసిటీ ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇక్కడ ఉంటే అలవాటు అయిపోయేది, కొంచెం గ్యాప్ వచ్చేసరికి నాకు మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. దానికి తోడు ఫుల్ డస్ట్ పట్టిపోయింది, ఇట్లా డస్టీ స్మెల్ వస్తుంది, నా నోస్ అంతా ట్రిగ్గర్ అయింది. అండ్ ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను, ఎందుకంటే నాకు తెలుసు ఆగం ఎంత ఘోరంగా ఉంటుందో, నాకు కొంచెం టైం పడుతుంది అదంతా అరేంజ్ చేసుకోవడానికి అని చెప్పి. సో లేచిన, బ్రష్ చేసుకున్నా, నా రూమ్మేట్ వెళ్ళిపోయింది ఆఫీస్కి. సో లెట్ స్టార్ట్ క్లీన్ చేసి ఫస్ట్ నా స్పేస్ని నీట్గా కోజీగా చేసుకుంటేనే నాకు కొంచెం ఏమంటారు యూసీడీ తగ్గుతుంది, ప్లస్ ఈ హోమ్ మిస్సింగ్ వైబ్స్ రావు. నా స్పేస్ చూపిస్తాను మీకు ఎట్లున్నదో, అండ్ నా ఫేస్ని కూడా ఇగ్నోర్ చేయండి. మొత్తం అదంతా సద్రి, ఆ డస్ట్ అంతా మీద పడుతుంది. దాని తర్వాత స్నానం చేస్తాను నేను. అండ్ లెట్ మీ షో యూ మై ప్లేస్. సో అది నా బెడ్ పరిస్థితి అట్లున్నది. ఇంకా నేను దాంట్లో ఒక 1 hour పడుకొని నిన్నాక ఏం చేసే ఆప్షన్ లేక, అండ్ ఫుల్ ఆన్ డస్ట్ బెడ్షీట్స్ అవన్నీ మార్చాలి. అది నేను ఇందాక పట్టుకొచ్చిన బ్యాగ్, అండ్ ఇది పట్టుకొచ్చిన బ్యాగ్. ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టిన వేరే వాళ్ళ బెడ్ మీద. అండ్ కింద కూడా అంత అస్సలు బాగాలేదు, మ్యాంగో పడిపోయినట్టున్నది మా రూమ్మేట్స్ది. నాకు ఇట్లా ఊసి నిజంగా ఘోరం, అసలు ఉండబుద్ధి అయితే లేదు నాకు. సో దిస్ ఈజ్ మై బెడ్. పరిస్థితి అలా ఉంది. బ్యాగ్, అవి ఇవి బుక్స్ అంత డస్ట్ పట్టిపోయింది. అండ్ నా వాళ్ళ లైట్స్ కూడా తెగిపోయినాయి యాక్చువల్లీ. సో అది కూడా చేంజ్ చేయాలి. సో బేసికలీ మొత్తం మార్చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ నా కబోర్డ్ కూడా వెళ్ళేటప్పుడు ఆగమాగం పెట్టిన యాదవ్ని. నా కబోర్డ్ కూడా పర్లేదు, బట్టలు కొంచెం లైక్ తెచ్చిన సామాన్ అంతా ఇప్పుడు మళ్ళీ సదరాలి కదా, సో దానికి కూడా టైం పట్టిద్ది. సో లెట్స్ డూ ఇట్. ఎలా పెట్టాలి? అండ్ యాక్చువల్లీ నేను ఫ్యాన్ వేసుకుంటా, సో నా వాయిస్ కొంచెం డిస్టర్బింగ్ వస్తే అడ్జస్ట్ కాండి. ఎండాకాలం ఫ్యాన్ వేసుకోకుండా ఉండలేను. అండ్ ఫస్ట్ మాస్క్ అయితే మ్యాండేటరీ. ఎంత డస్ట్ ఉందో కానీ వాటర్ కావాలి. అండ్ కనిపిస్తుందా మంచిగా మీకు క్లియర్గా? నాకే కనిపించదు, ఎందుకంటే నేను స్పెక్స్ పెట్టుకోలేను అంత దూరం నుంచి. లెట్స్ స్టార్ట్. సో అట్లా ఫస్ట్ అయితే బెడ్ మీద ఉన్నాయన్నీ తీసి పక్కన పెట్టేసిన వేరే ఆమె బెడ్ మీద. తర్వాత తీయడం స్టార్ట్ చేసిన, అన్నీ సదరడము. పోయే సంతోషంలో అన్నీ ఎక్కడ పడితే అక్కడ, ఇట్లా పడితే అట్లా డంప్ చేసిపోయినా. నాకు సదరేటప్పుడు తెలిసింది. ఇంకా నా దట్టు సైడ్కి బెడ్ అయ్యేసరికి ఊడ్చేటప్పుడు కూడా నార్మల్గా మీద ఊడ్చిపోతారు. అందుకే నేను చీపురు తెచ్చుకొని నీట్గా ఊడ్చుకున్నా మొత్తం, ఎక్కడ ఏ డస్ట్ లేకుండా. చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి. తర్వాత అన్నీ మళ్ళీ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేసిన. లైక్ ఇక్కడ మీకు తెలుసలేదు కానీ నాకు చాలా టైం పట్టింది. ఓకే గాయ్స్, క్లీనింగ్ అంతా అయితే అయిపోయింది. బట్ రూమ్ క్లీన్ చేయడానికి వస్తారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చేటప్పుడు మాప్ కూడా చేస్తారు. వచ్చేదాకా అవన్నీ లగేజ్ పక్కన పెడతా, బెడ్ కింద నీట్గా తుడిపించుకున్నాక లాస్ట్ బెడ్షీట్ వేస్తా. చెమటలు వచ్చేస్తున్నాయి. ఇట్లా క్లీనింగ్ వాళ్ళు వస్తారేమో అని చెప్పి అప్పటి నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఇంకొచ్చేలా లేరు. సరే మిగతావన్నీ పని చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. అండ్ ఇది వచ్చేసి నా బెడ్ పక్కన ఉండే బాక్స్ అనమాట. అంటే నా స్కిన్ కేర్లో ఒక పార్సల్ డబ్బాలో పెట్టుకున్నా. సో దీంట్లో నా జర్నల్స్ ఉంటాయి, అండ్ జస్ట్ ఇట్లా క్విక్గా మనకు కావాలి అనుకునే ఉంటాయి అన్నమాట. ఇది కూడా అంత డస్ట్ పట్టిపోయింది. ఫస్ట్ దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఐ రియల్లీ మిస్డ్ మై జర్నల్స్. అసలు అంటే ఈ 2 weeksలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అరే వాంటెడ్ టు రైట్ ఇట్ డౌన్ అని చెప్పి చాలాసార్లు అనిపించింది. బట్ ఇంకా నాకు లగేజే ఎక్కువైందని చెప్పేసి నా బుక్స్ ఏవి తీసుకెళ్ళలేదు. సో అండ్ అసలు ఈ ఇయర్ జర్నల్ అయితే నేను అసలు ఏమీ సరిగ్గా రాయలేదు.
లిటరలీ హార్డ్లీ ఒక 10 పేజెస్ రాసుంటాను కావచ్చు అంతే. అండ్ ఇప్పటి నుంచి మంచిగా రెగ్యులర్గా రాయాలి. అండ్ యూనో లాస్ట్ ఇయర్ జర్నల్ నాకు ఎంత ఇష్టం అంటే లైక్ నాకు ఐ డోంట్ వాంట్ టు లెట్ ఇట్ గో, నాతోనే ఉంచుకోవాలని చెప్పేసి అనిపించింది. అందుకే నేను లైక్ ఇది లేకపోతే నాకు ఆ వైబ్స్ వస్తలేవు అని చెప్పేసి దీన్ని నా పక్కనే ఉంచుకుంటున్నా ఈ ఇయర్ జర్నల్తో పాటు. సో ఒకసారి మొత్తం ఇదంతా డస్ట్ ఉన్నది, ఇవన్నీ క్లీన్ చేసేసి తర్వాత అండ్ ఇంకా వాళ్ళు వచ్చేలా లేరు. సో నేను కొంచెం వాల్ని డెకరేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, బట్ నాకు బ్రెయిన్లో నేను వచ్చే ముందు 2-3 డేస్ నుంచి నా బ్రెయిన్లో అదే తిరుగుతుంది. వచ్చినాక ఇట్లా నా వాల్ని డెకరేట్ చేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి, మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పేసి బ్రెయిన్లో అనుకొని ఉంటుండే అనమాట. అండ్ రేపటి నుంచి ఇంకా స్ట్రిక్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి. లిటరలీ చాలా రోజులు అవుతుంది ఆఫీస్కి వెళ్ళాక. సో ఇంకా అసలు మర్చిపోయినట్టు అయింది ఆ ఫీలింగ్ని. కొంచెం ప్రొడక్టివ్గా ఉండాలి, మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ రావాలి. సో అదన్నిటికీ కొంచెం మంచి నీట్గా కోజీగా స్పేస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో నా లైట్స్ పాడైపోయినాయి కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచి కొత్త లైట్స్ తెచ్చుకున్నాను. అండ్ యాక్చువల్లీ నా పాత జర్నల్లో నాకు కొన్ని కార్డ్స్ ఉంటాయన్నమాట, అవి నేను దేనికి యూజ్ చేయలేదు. ఐ వాంటెడ్ టు యూజ్ ఇట్. యాక్చువల్లీ నేను కొన్ని చూసాను ఆన్లైన్లో, ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ ఆగిపోయినా. ఎందుకులే అంటే లైక్ ఇక్కడే నేను ఉంటానని పర్మనెంట్ కాదు, ప్లస్ యూనో దిస్ ఇస్ 3 షేరింగ్. ఇంకా నాకు ఒక్కదానికి సింగిల్ రూమ్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా, అప్పుడు ఇంకా బాగా డెకరేట్ చేసుకుందాంలే అని చెప్పేసి అనిపించింది. సో ప్రస్తుతానికి నా దగ్గర ఒక 1 2 3 కార్డ్సే ఉన్నాయి. సో ఈ 3 కార్డ్స్ని నేను అక్కడ పెట్టుకుంటాను నా వాల్ పక్కన డెకరేషన్గా. సో ఇవి ప్లస్ లైట్స్ అవన్నీ పెట్టుకుంటాను. అండ్ యా, కమ్ విత్ మీ త్రూ దిస్ ప్రాసెస్. Guys, let me show you something. So wait. How is my setup? Oh my god, I'm loving it. I really love it. ఇట్ లుక్ సో డ్రీమీ అండ్ సో ఎస్థెటిక్. ఇంకా నైట్ టైం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో యా, ఈ డెకరేషన్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా నీట్గా బెడ్ ఒకటి సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే గాయస్, ఫైనల్లీ ఇగో ఈ పొజిషన్కి వచ్చింది, ఆల్ సెట్. నేనైతే టయర్డ్ ఉన్నా, ఘోరంగా అంటే ఘోరంగా, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, చాలా వేడి ఉంది. అండ్ వన్ లాస్ట్ స్టెప్, నేను ఈ రూమ్ ఫ్రెషనర్ కొట్టేసి స్నానం చేసేసి వచ్చి కాసేపు చిల్ అవుతా ఇంకా నేను. యా, డన్. ఇట్స్ లుకింగ్ నైస్ అండ్ కోజీ. ఇంకా లగేజ్ ఒక్కటి ఇట్లా పెట్టేసిన, క్లీనింగ్కి ఇట్లా వస్తే క్లీన్ చేపిద్దామని చెప్పి. ఇంకా నేను స్నానం చేసేసి వచ్చేస్తా. దెన్ ఐ టాక్ టు యూ. నా ఫేస్ కూడా మీకు చూపెట్టలేండి, లైక్ పిచ్చిదానికన్నా ఘోరంగా ఉన్నా. సో యాక్చువల్లీ హెయిర్ వాష్ చేయాలి, ఎందుకంటే అంత డస్ట్ అంతా హెయిర్లో పడే ఉంటుంది ఆబ్వియస్లీ. బట్ సీరియస్లీ గైస్, నాకు ఇంకా అస్సలు ఓపిక లేదు. ఐఎమ్ టయర్డ్ AF. సో ప్రస్తుతానికైతే నార్మల్ స్నానం చేసి వచ్చి రేపు ప్లాన్ చేసుకుంటా హెయిర్ వాష్. ఇట్స్ ఓకే, ఓపిక లేనప్పుడు ఓపిక ఉన్నంత వరకే పనులు చేసుకోవాలి. సో యా, మంచి స్నానం చేసి వచ్చి నీట్గా ఫ్రెష్గా. అండ్ ఐ హ్యావ్ అ పార్సల్ టు ఓపెన్. ఒక ఆర్డర్ ఉన్నది, సో అది కూడా మంచి ఓపెన్ చేసుకున్నాం స్నానం చేసేసి వచ్చి. హే గాయ్స్, ఇప్పుడే ఫ్రెష్ స్నానం చేసి వచ్చిన. ఓ మై గాడ్, ఐ ఫీల్ సో గుడ్ నౌ. సో ఇప్పుడు క్విక్గా బేసిక్ స్కిన్ కేర్ చేసుకుని జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకుంటా. అండ్ నా ఆర్డర్ వచ్చింది కదా, అది ఓపెన్ చేద్దాం మనం. ఆకలి వేస్తుంది ఘోరంగా, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అసలు లిఫ్ట్ పని చేయట్లేదు. మార్నింగ్ అయితే లగేజ్ పట్టుకొని 6 floors ఎక్కిన పైకి, నేను చుక్కలు కనిపించిన ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. ఇప్పుడు కూడా మళ్ళీ పని చేస్తుందో లేదో తెలీదు. క్విక్లీ మనం మన ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. స్వీట్ ఆక్వాలాజికా నుంచి, అంటే 1+1 ఆఫర్ ఉంది ఇప్పుడు, buy 1 get 1 free. సో నేను ఏం ఆర్డర్ చేశానంటే, అసలు ఓకే, ఎప్పుడు నేను ఆర్డర్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయడం. ఆర్డర్డ్ పర్ఫ్యూమ్స్. ఎప్పటి నుంచో పర్ఫ్యూమ్స్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను.
బట్ నా వరకు నాకు నచ్చినవి ఏం దొరుకుతలేవు, అన్నీ నార్మల్ రొటీన్ లేయర్ వాటర్ ఫాగ్ ఇవే ఉంటాయి కదా బయటికి వెళ్తే. మరీ ఎక్స్పెన్సివ్ అంటే ఐ కాంట్ అఫోర్డ్ దాట్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్కి, ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు నేను. ఐమ్ వెరీ బేసిక్ స్టార్టింగ్ విత్ పర్ఫ్యూమ్స్ ఇప్పుడిప్పుడే. సో ఆక్వాలజిక్ అని చెప్పి 2 పర్ఫ్యూమ్స్ తీసుకున్నా. ఒకటేమో ఫ్రమ్ ఫ్లోరల్, ఇంకొకటి మిడ్ నైట్ బ్లూమ్. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది పర్ఫ్యూమ్ అని చెప్పి రివ్యూస్ చూసిన, అందుకే తీసుకున్నా. ఇప్పుడు లెట్స్ ట్రై ఇట్ ఆన్. గర్లీ అసలు కనిపిస్తుందా మీకు నేను ఎస్థెటిక్గా ఉండాలని చెప్పేసి నా లైట్స్ ఆన్ చేసుకున్నా. అండ్ బేసికల్గా డోర్ తీస్తే బాగా వేడి వస్తుంది, మధ్యాహ్నం అయింది కదా, అందుకే డోర్ కూడా క్లోజ్ చేసేసిన. లెట్స్ సీ ఇట్. బాగుంది ప్యాకేజింగ్ అయితే, క్యూట్గా అంటే లైక్ గర్లీగా ఉన్నది కదా, మంచి స్మెల్ రావాలి. నేను అసలు కొట్టి కూడా నైస్. నాకు బావని అనిపిస్తలేదు, ప్రెటీ గుడ్. చూస్తుంటే నచ్చుతుంది మనది, అంటే డీసెంట్గా ఉన్నది, మరీ బాగాలేదని చెప్పను, బట్ మైల్డ్గా ఫ్లోరల్గా ఉంది. నైస్. బ్లాక్ కలర్లో ఉంది, లైక్ ఇట్లా మంచి రిచ్గా అనిపిస్తుంది. లెట్స్ సీ ఇది ఎట్లా ఉంటుందో. అసలు ఇది జస్ట్ మిడ్ నైట్ బ్లూమ్ అని ఉంది. సో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ, ఓకే. నిజంగా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది, బట్ కొత్తగా లేదు. నేను ఈ స్మెల్ ఎక్కడో చూసిన, లైక్ దేనికో రీసెంట్. నాకు వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు పర్ఫ్యూమ్స్ పేర్లు గుర్తుండవు. స్మెల్ గుర్తుంటుంది, ఓకే ఐ యూస్ దిస్ అని చెప్పి అనుకుంటా, బట్ అదేందో పేర్లు అసలు గుర్తుండవు నాకు. నైస్. ఇది కొంచెం మెన్స్ పర్ఫ్యూమ్ లాగా ఉంది. సంథింగ్ ఏదో అయితే వాడినా నేను, ఇది అది ఏదో గుర్తులేదు కానీ యూజ్ చేసిన అలానే ఉంది. ఓకే, నౌ ఐమ్ లైకింగ్ దిస్ మూడ్. గాయస్, నేను అసలు ఏ ముహూర్తంలో వచ్చినాక మంచిగా వర్కౌట్ చేసి ఫిట్నెస్ ఉందాం అనుకున్నానో కానీ, వచ్చిన దగ్గర నుంచే నాకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవుతుంది. మార్నింగ్ 6 ఫ్లోర్స్ ఎక్కిన, లంచ్ కోసం అని చెప్పి 6 ఫ్లోర్స్ ఎక్కిన, బట్టలు వాషింగ్ చేద్దామని బట్టలు అందులో వేసినాక, వాటర్ వేసి తడిపినాక వాషింగ్ మెషిన్ పనిచేస్తలేదు. తడిచిన బట్టలు ఎంత వెయిట్ ఉంటాయి, అవన్నీ మోసుకొని బకెట్ నిండా బట్టలు మోసుకొని పైకి వచ్చిన. ఇప్పుడు నేను ఇంకా పిండుకోవాలి వాటిని. నిజంగా టెస్ట్ చేస్తుంది, ఎక్కువసేపు ఉంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి బట్టలు పిండుకోవాలి, పడుకుందాం అనుకున్నా మంచిగా. సో అంత కష్టపడ్డా కాబట్టి టు ట్రీట్ మై సెల్ఫ్ నేను ఈ చాక్లెట్ క్రోసెంట్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. అదొక్కటి పెట్టుకుంటే డెలివరీ ఛార్జెస్ పడుతున్నాయి అని చెప్పేసి కంఫర్ట్ కూడా ఆర్డర్ చేసిన, ఎట్లాగో అయిపోయింది కదా అని చెప్పి. అంత కష్టపడి బట్టలు పిండితే చేయితోని వర్షం పడుతుంది, అండ్ ఇంకా అట్లా నైట్ వరకు అయిపోయింది. లైక్ చాలా యుద్ధం చేసిన బట్టలు పిండడానికి, క్లీన్ చేయడానికి, లైక్ ఒక డే మొత్తం పట్టింది లిటరలీ. సో ఇంకా పడుకునే ముందు జర్నల్ రాసుకుంటున్నా, అంటే చాలా రోజుల తర్వాత వచ్చినా కదా, ఫస్ట్ జర్నల్ రాయడానికి చాలా విషయాలు ఉండే నా బుక్లో. అండ్ ఇంకా ఇంట్లో కంఫర్ట్గా ఉన్న తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా ఈ ఫుడ్ తినాలి, అదంతా కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. సో ఇంకా పడుకునే ముందు నా థాట్స్ అన్నీ అందులో డంప్ చేసి పడుకున్నాను అనమాట. సో యా, that's it for this vlog, and thank you so much for watching this vlog till the end. If you like my content, please do like, share and subscribe. Bye bye.